అందరికీ నమస్కారం. నేను మీ గోపీనాథ్, మదర్ హెల్ప్ ట్రస్ట్, విశాఖపట్నం. గత రోజున ఒక టీవీ డిబేట్ కార్యక్రమంలో జరిగిన మతోన్మాద చర్య గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. జై భారత్ ప్రధాన కార్యదర్శి మరియు వ్యవస్థాపకులైనటువంటి రమణమూర్తి గారి మీద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే రమణమూర్తి గారు ఒక వర్గానికి, ఒక పార్టీకి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. భారత రాజ్యాంగం పట్ల ఎంతో విధేయత కలిగి పేద ప్రజల కోసం, అదేవిధంగా ఎంతోమంది పేదల కోసం తను చేసే పోరాటం తక్కువ అనేది చెప్పడానికి అస్సలు వీల్లేదు. ప్రస్తుత కాలంలో మతోన్మాదులు చెలరేగుతున్న ఈ యొక్క ధోరణిలో, ఈ యొక్క కాలంలోనే తన ముందుకొచ్చి అనగాని వర్గాలైతే ఏమి, లేదంటే పేదల గురించేమి, వాళ్ళు కోల్పోతున్న హక్కుల కోసం తన ముందు ఉండి ఎటువంటి స్వలాభం ఆశించకుండా తను మన దేశం కోసం అంత ప్రయత్నం చేస్తూ మతాల మధ్యని చిచ్చుపెట్టే కొంతమందిని వ్యతిరేకిస్తూ మతం కంటే మానవత్వం గొప్పదని చెప్పే ఒక మహోన్నత వ్యక్తి, మహోన్నత మనసున్న వ్యక్తి అయినటువంటి రమణమూర్తి గారి మీద దాడిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి మతోన్మాదం అనేది ఒక పిరికి బంధ చర్యగా నేను ఈరోజు చూస్తున్నాను.